100 తరువాత ఇంతటి అదృష్టం మిథున రాశికి 2024లో రాబోతోంది. 2 ఘోరాలు వీరి ప్రాణాలను రక్షించుకోవడానికి పరిస్థితులనేవి ఏర్పడబోతున్నాయి. కాబట్టి ఈ 100 తర్వాత వచ్చే అదృష్టాన్ని మిథున రాశి వారు ఎలా పొందుకోవచ్చు? వారి ప్రాణాలను రక్షించుకోవాల్సినటువంటి ఆ ఘోర ప్రమాదాలు ఏంటి అనే విషయాలను ఈ వీడియో ద్వారా చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి 2024 సంవత్సరం చాలా వరకు కూడా అంచనాలకు అందని విధంగా ఉంటుంది. ఎందుకంటే వారి యొక్క జీవితానికి అన్ని రకాలైనటువంటి పరిస్థితులు కూడా చాలా వరకు అనుకూలించబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో సంవత్సర ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదురైనా కూడా సమస్యలు, వివాదాలు కూడా వస్తాయి. కోర్టు కేసులు, వ్యాజ్యాల్లో ఉన్నవారు ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. అందువల్ల ఆ సమయంలో ఇతరులకి డబ్బు ఇవ్వడం లేదా ఏదైనా రుణం తీసుకోవడం మంచిది కాదు. అదనంగా మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు, అలర్జీలు లేదా సన్నిహిత ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్స్ వంటి వచ్చేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక అదే విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఏదేమైనా మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో మాత్రం ఆరోగ్యం గురించి ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక అదే విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి మొదటి అర్ధ భాగంలో 3వ ఇల్లు యొక్క క్రియాశీలత అనేది ఉండడం వల్ల మీరు చాలా ధైర్యంగా, నమ్మకంగా, కమ్యూనికేషన్ విషయంలో మంచిగా ఉండడం చాలా వరకు అవసరమని చెప్పబడుతోంది. మరోవైపు 11వ ఇంటి క్రియాశీలత వల్ల ద్రవ్య పెట్టుబడికి, అంటే మీరు పెట్టుబడులు పెట్టడానికి, మీ కోరిక నెరవేర్చుకోవడానికి, మీ కెరియర్లో ద్రవ్య పెంపు మరియు ప్రమోషన్ పొందడం చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపించే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ సమయాన్ని మీకు అనుకూలంగా ఉపయోగించుకోవడం చాలా అవసరం. ఈ టైంలో మీకు ప్రమోషన్స్ వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క పై అధికారులు, మీ సహోద్యోగులతో చాలా చక్కగా మెసులుకోండి. తద్వారా ఏంటంటే ఇలాంటి పరిస్థితులకి దోహదపడడానికి అవకాశం ఉంటుంది. ఇక అదే విధంగా గ్రహం ప్రభావాల వల్ల ఈ యొక్క మిథున రాశి వారికి రాబోయేటటువంటి రోజుల్లో మే తరువాత చూసుకుంటే కనుక ద్వితీయార్థంలో వృషభ రాశికి వెళుతున్నప్పుడు మీ 6వ ఇంట్లో సంక్రయం అనేది జరుగుతుంది. 12వ ఇంట్లో మీ 6వ ఇంటిని చూస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి సాధారణంగా 6వ ఇంటి క్రియాశీలత మీకు మంచిది కాదు. కాబట్టి ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు పెడతాయి మే నెల తర్వాత. ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా కొంచెం బాగుండదు, కానీ ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం చాలా బాగుంటుంది. అందుకే ఆరోగ్య విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తొందరపడి ఆలోచనలు చేసి డబ్బుని వృధా పెట్టుబడులు మాత్రం పెట్టకండి. ఆరోగ్యం కోసం ఎక్కువ వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి అందుకే ఆరోగ్య పరిస్థితులు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టక ముందే జాగ్రత్త పడటం అనేది చాలా అవసరం అని చెప్పి ఈ యొక్క మిథున రాశి వారికి చెప్పబడుతోంది ఈ 2024వ సంవత్సరంలో. అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక కుటుంబ జీవితం విషయానికి వస్తే ఇక ఈ 2024 సంవత్సరంలో కుటుంబ సంబంధాలు అనేవి బాగా మెరుగుపడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ యొక్క 2024 సంవత్సరం ఫ్యామిలీ పరంగా మాత్రం మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ బంధాలు కూడా మెరుగుపడతాయి. మీ ఇంట్లో కొత్త వాళ్ళు వచ్చేటటువంటి ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే బిడ్డలు లేని వారికి బిడ్డలు కలిగే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ సభ్యుల నుంచి మానసిక మద్దతుని కూడా పొందుతారు. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. కాబట్టి కుటుంబ పరంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులకైతే వారి యొక్క నైపుణ్యాలు పెంచుకునేటటువంటి కొత్త కోర్సుల్లో వీళ్ళు జాయిన్ అవుతారు. వర్క్ షాప్స్, శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు ప్రత్యేకించి అధ్యయనాలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. అన్ని కోర్సుల్లో బాగా రాణిస్తారు. కమ్యూనికేషన్ రంగంలో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈ కాలంలో మీరు విదేశాల్లో చదువుకునే అవకాశాలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మిథున రాశి వారికి ఉగాది పండుగ తర్వాత కెరియర్ పరంగా పురోగతి అనేది బాగా లభిస్తుంది. 2024 ఉగాది తర్వాత వీరు ఊహించని విధమైనటువంటి కెరియర్ అనేది బాగుంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశాలు కూడా పొందుతారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ప్రశంసలు పొందుతారు. ఉద్యోగ స్థిరత్వం కూడా పొందుతారు. మీ కెరియర్లో కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇక ఈ యొక్క మిథున రాశి వారికి మెరుగైన ఫలితాలు సాధించడం అనేది జరుగుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆరోగ్యపరమైన ఆహారం తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అదేవిధంగా మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో మీరు జలుబు, ఫ్లూ లేదా తలనొప్పి వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వైవాహిక జీవితాన్ని విషయానికి వచ్చినట్లయితే కనుక అవివాహితులకు ఈ యొక్క 2024 సంవత్సరంలో వివాహం జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొందరు వ్యక్తులను ప్రత్యేకంగా కలుసుకోవచ్చు. మీ సంబంధంలో కమ్యూనికేషన్ పరంగా సానుకూల ఫలితాలు పొందుతారు. అయితే మీ వివాహ ప్రణాళికలో కొంత జాప్యం కూడా జరిగే సూచనలు ఉన్నాయి. ఓపికగా ఉండాలి. ఇక అదే విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఫేస్ చేసినా ఇప్పుడు మాత్రం వారి లైఫ్ లో వారు అనుకోనిదే జరగబోతోందని చెప్పుకోవచ్చు.
వారు చేసే ప్రతి పనిలోనూ వారు చక్కగా మార్పు అనేది చూస్తారు. మార్పు చూడడం అంటే ఏంటి అంటే వారు ఊహించని విధమైనటువంటి జీవితం అనేది వీరికి రాబోతోంది కాబట్టి అనుకోని విధంగా వీరి జీవితంలో వచ్చేటటువంటి పరిస్థితుల్ని వీరే అనుభవిస్తారు. చాలా వరకు సంతోషిస్తారు అని చెప్పుకోవచ్చు. ఈ మిథున రాశి వారికి ఆర్థిక స్థితి పరంగా విధి ప్రణాళిక ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఆర్థిక కోణం నుంచి 2024 నాటికి కొత్తవేమి అందించబడతాయో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. మీ జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకొస్తుంది 2024 సంవత్సరం. భగవంతుని దయ వల్ల సానుకూల ఫలితాలు అనేవి అందుకుంటారు. వ్యాపారవేత్తలు తమ ప్రయత్నాల నుంచి ఖచ్చితంగా ఫలవంతమైనటువంటి ఫలితాలు పొందుతారు. మీ ఆర్థిక స్థితిని పెంచుకోవడానికి మీకు పూర్తి మద్దతు కూడా ఉంటుంది. మీ ఆర్థిక స్థితి రోజు రోజుకు మెరుగుపడుతుందని చెప్పడం మంచిది. దీంతో పాటుగా మీ ఆదాయ మార్గాలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. బృహస్పతి మీ పట్ల దయ చూపుతున్నందువల్ల మీరు భారీగా ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకునే సమయం వచ్చినప్పుడు మీ జీవిత భాగస్వామి యొక్క పూర్తి మద్దతు మీకు లభించడం అదృష్టం అని చెప్పాలి. అయితే మీ ప్రస్తుత కఠినమైన నిర్ణయాలు ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు ప్రయోజనకరమైన ఫలితాలను అందిస్తాయి. ఈ సమయం మిథున రాశి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వారు తమ ఫ్రీలాన్స్ ప్రాజెక్టుల ద్వారా మంచి మొత్తాన్ని కూడా సంపాదిస్తారు. అదే విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే సైన్స్ యొక్క వేతన తరగతికి కొత్త అవకాశాలు తెరుస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మీరు అపారమైన ఆనందాన్ని కూడా పొందుతారు. ఈ మిథున రాశి వారికి బలమైన ఆర్థిక స్థితి ఆనందించవచ్చు. పెట్టుబడి పెట్టినట్లయితే కనుక మీరు ఖచ్చితంగా అద్భుతమైన లాభాలు పొందుతారు. అంతేకాకుండా అనుకూలమైన కాలంలో మంచి మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మీ వ్యాపారాన్ని కొత్త కోణంలో ప్రారంభించడం ద్వారా చక్కగా ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. అయితే ఆర్థిక వృద్ధి వేగంగా మందగిస్తుంది కొంతకాలం తర్వాత. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు డబ్బు సంపాదన అనేది వచ్చినప్పుడే మీరు జాగ్రత్త చేసుకోవడం అవసరం. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించబడుతోంది. భాగస్వామిని గుడ్డిగా విశ్వసించొద్దని సలహా ఇవ్వబడుతోంది. లేకుంటే మీరు మోసపోవచ్చు లేదా భారీ నష్టాన్ని కూడా చవిచూడొచ్చు. మీ పనిపై దృష్టి పెట్టాలని చెప్పబడుతోంది. పూర్తి అంకిత భావంతో కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా ఫలవంతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఆస్తిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ముందుగా డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదివి ఆపై అనుభవజ్ఞులైన వ్యక్తి నుంచి సలహా తీసుకుని ఆ తర్వాత ఏదైనా నిర్ధారణకు రావడం మంచిది. ఈ కాలంలో మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. అకస్మాత్తుగా మీ అనవసర ఖర్చులు పెరగొచ్చు. అందువల్ల మీరు తెలివిగా డబ్బు ఖర్చు చేయాలని సలహా ఇస్తారు. లేకపోతే మీరు డబ్బు ఆదా చేయడంలో సమస్యలను ఎదుర్కోవచ్చు. వచ్చిన డబ్బు నిలవదు. మీరు మీ ఆర్థిక స్థితిలో స్వల్ప మార్పు గమనిస్తారు. ఈ కాలంలో విధి మీ ఉద్యోగం మరియు వ్యాపారానికి సంబంధించి అనుకూలమైన ఫలితాలు అందించడం ద్వారా మీకు మద్దతిస్తుంది. మీరు ఆర్థిక లావాదేవీల నుంచి అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి చాలా వరకు కూడా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే రెగ్యులర్ గా జర్నీస్ చేసే వాళ్ళు ఉంటారో వారి యొక్క జర్నీస్ లో జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోలేరు. పెద్ద ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు కొన్ని పరిహారాలు పాటిస్తే ఇంకా మంచిదని చెప్పబడుతోంది మిథున రాశి వారికి. మరి వారు పాటించవలసినటువంటి పరిహారాలు ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే కనుక మిథున రాశి వారు 2024 సంవత్సరంలో పాటించవలసిన పరిహారాలు: విష్ణుమూర్తిని పూజించాలి. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం ద్వారా మీకు చాలా వరకు ఉపశమనం అనేది కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాతి పరిహారం విషయానికి వచ్చినట్లయితే ప్రతికూల ప్రభావాలు తగ్గించేందుకు 10 ముఖాల రుద్రాక్షను ధరించండి. బుధవారం రోజున పచ్చని ధరించి విష్ణు పూజ చేయండి. ఏకాదశి రోజున ఉపవాస వ్రతం చేసుకోవడం చాలా మంచిదని చెప్పబడుతోంది. ఈ విధంగా మీరు మీ పైకి వచ్చేటటువంటి చెడుని దూరం చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇక అదే విధంగా మిథున రాశి వారు ఈ 2 విషయాల్లో మాత్రం అంటే ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండడం అవసరం. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.